హాయ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలా మంది ఇన్స్టాగ్రామ్లోనూ అదేవిధంగా యూట్యూబ్లోనూ కామెంట్ సెక్షన్లో కొత్తగా వచ్చిన సైన్స్ బుక్ గోన గన్నారెడ్డి సార్ బుక్ని రివ్యూ చేయమని అడిగారు. ఈ రోజు నేను ఆ బుక్కి రివ్యూ చేస్తున్నాను. నా చేతిలో ఉంది జనరల్ సైన్స్ బై గోన గన్నారెడ్డి సార్ ఇది. ఈ రోజు ఈ వీడియోలో మొత్తం దీని యొక్క ప్లస్ పాయింట్లు అదేవిధంగా మైనస్ పాయింట్లు ఫుల్ రివ్యూ అనేది చేయబోతున్నాను. ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. గాయస్, ఇది మనకి జనరల్ సైన్స్ బై గోన గన్నారెడ్డి సార్ అలియాస్ రాపుల్ శ్రీనివాస్ సార్. ఓకేనా, చూడండి ఇది. మీ అందరూ కోరిక మేరకు ఈరోజు రివ్యూ చేస్తున్నాను. ఫస్ట్ చూసుకుని మనకి స్కూల్ ఇంటర్ ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా రాశారని చెప్తున్నారు బుక్ ఇది. అదేవిధంగా ఇది అందరికి కూడా ఏపీఎస్సి అన్ని ఎగ్జామ్స్కి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి రైల్వేకి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా బుక్ అనేది ఉంటుందని చెప్తున్నారు కవర్ పేజీలో. చూడండి, ఇది లేటెస్ట్ ఎడిషన్ అనమాట, అంటే 2026 ఇది. రివ్యూ అందరికీ తెలిసిందే కదా మనం. అన్నీ చెప్పం మనం. ఒక్కొక్క అంటే ఫిజిక్స్ నుంచి ఒక యూనిట్, కెమిస్ట్రీ నుంచి ఒక యూనిట్, అదేవిధంగా బయాలజీ నుంచి ఒక యూనిట్ చూసి రిమైనింగ్ అంతా కూడా అలాగే ఉంటుంది పేజ్ అంతా. ఇంక స్టార్ట్ చేస్తాం మనం. చూసుకుంటే మనకి ఫస్ట్ పేజీలో ఉంటుంది, ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ముందు మాట చెప్పారు. ఈ బుక్లో ఏమేమి ఉన్నాయి, ఎలా చదవాలని చెప్పారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది మనకి, అదేంటంటే మైండ్ మ్యాప్స్ అండ్ ఫ్లో చార్ట్స్ 150 పైగా అందించడం జరిగింది. కాన్సెప్ట్ని స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్ స్థాయి వరకు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి మైండ్ మ్యాప్స్ ఫ్లో చార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు గుర్తుపెట్టుకోవడానికి. అదేవిధంగా కాన్సెప్ట్ వచ్చి మనకి ఆల్రెడీ చెప్పాం కదా ఎన్సీఆర్టీ బుక్స్ అని. దట్ మీన్స్ స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్ స్థాయి వరకు కూడా అన్నీ కలుపుతూ అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్స్ కూడా యాడ్ చేసుకుంటూ చేశారు. ఇక్కడ మనకి కాస్ట్ వచ్చి 599 ఉంది. అదేవిధంగా ఫస్ట్ డేట్స్ నుంచి 2025, సెకండ్ నుంచి ఇప్పుడు 2026. దాని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఫర్ కాపీస్ ఎవరికైనా ఈ బుక్ నచ్చి మాకు కాపీ కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. మనకి ఫస్ట్గా చూసుకుంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. జీవశాస్త్రం ఇచ్చారు. జీవశాస్త్రం మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చారు ఇక్కడ మనకి. జీవవర్ణం, వృక్ష శరీర ధర్మశాస్త్రం, కణ జీవశాస్త్రం. నెక్స్ట్ వివిధ అవయవ వ్యవస్థలు అంటే శ్వాస వ్యవస్థ, రక్త వ్యవస్థ, అన్నీ కవర్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి మనకి ఫిజిక్స్ మాట. ఫిజిక్స్లో అన్ని చాప్టర్స్ కవర్ చేశారు. యాంత్రిక శక్తి, ధ్వని, అదేవిధంగా ఉష్ణం, కాంతి, విద్యుత్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇటువైపు చూస్తే అయస్కాంతం, ద్రవ పదార్థాలు, విశ్వం, అదేవిధంగా ఇక్కడ ప్రీవియస్ చాప్టర్ వైజ్ ఫార్ములాస్. ఫిజిక్స్లో అందరికీ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్ములాస్, అదేవిధంగా ప్రాబ్లమ్స్. ఫిజిక్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ కవర్ చేశారు. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకుంటే మనకి ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కవర్ చేశారు. ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కవర్ చేశారు. మేబీ ఇది గ్రూప్ 2 కూడా కవర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ చేశారు. అంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 కూడా కవర్ చేశారు. నెక్స్ట్ చివరిలో వచ్చి మనకి ఏమేమి చెప్పారంటే 6th నుంచి 10th వరకు 1 లైనర్స్ ఇచ్చారు. అది ఎక్కడంటే ఎస్సీఆర్టీ నుంచి ఎన్సీఆర్టీ నుంచి ఏదైతే ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా 1 లైనర్స్ ఇచ్చారు. మీకు చివరిని చూపిస్తాను నేను అది. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్ బుక్స్ నుంచి క్విక్ రివిజన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకొచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను నేను. జీవశాస్త్రం చూడండి. ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక యూనిట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది చాలా లెంతీ అయిపోద్ది. జీవశాస్త్రం చూడండి. ఇందులో ఉన్న టాపిక్స్ అన్ని కూడా ఫస్ట్ పేజ్లో తీసుకొచ్చారు మనకి. నెక్స్ట్ పేజ్ నుంచి మనకి టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ దీంట్లో చెప్పుకోదగిన విషయం ఏంటంటే అన్నీ కూడా మనకి ఎక్కడైతే బిట్టు పడుతుందో అవన్నీ కూడా స్టార్టింగ్లో చెప్పినట్టు మైండ్ మ్యాప్స్, అదేవిధంగా ఫ్లో చార్ట్స్ 150 పైగా ఉన్నాయి. అది కూడా విత్ కలర్ డయాగ్రామ్స్తో ఉన్నాయి. మనకు తెలిసిందే కదా, రక్తవర్ణాల గురించి, రక్తం కట్టడం, కలర్ బ్లైండ్నెస్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ కూడా వీళ్ళు నీట్గా డయాగ్రామ్స్తో చేశారన్నమాట. అదే మిగిలినవన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ కలర్డ్ పేజెస్. చూసుకుంటూ ఉంటే నేను ఆల్రెడీ పెట్టాను మీకు ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలో, దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మైనస్ల గురించి. ఇక్కడ మనకి వ్యాధులు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. వ్యాధి పేరు, వ్యాధి కారకం, దేని నుంచి వస్తుంది, వ్యాపించే విధానం, నివారణ చర్యలు. ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా టేబులర్ ఫామ్స్ అన్నీ ఒక చోట ఇచ్చారు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి. అదేవిధంగా ఇక్కడ మనకి మొక్కల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులు కూడా ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఇక్కడ చూడండి, మొక్కల్లో వచ్చే వ్యాధి, వ్యాధి జనకం, వ్యాధి చెందే విధానం. ఇవి కూడా ఇచ్చాడు. మనకి బ్యాక్టీరియా వ్యాధులు, ప్రోటోజోవా వ్యాధులు, వైరల్ వ్యాధి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకి. వ్యాధి దేని వల్ల వస్తుంది, దానికి కారణం అడిగేది ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది.
సో దీన్ని నీట్గా తీసుకొచ్చారు ఒక డయాగ్రామ్ రూపంలో, అదేవిధంగా టేబులర్ ఫామ్స్లో. మొక్కల్లో ఇంపార్టెంట్ శాస్త్రీయ నామం, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని అడుగుతారు చాలాసార్లు. అది కూడా వీళ్ళు టేబులర్ ఫామ్ తీసుకొచ్చారు. వరైజా సటైవా శాస్త్రీయనామం, అదేవిధంగా గోధుమకి శాస్త్రీయనామం ఏంటి అని అడుగుతాడు. క్రిటికం ఇష్టం, అలాంటి మొక్కలు ఇంపార్టెంట్ మొక్కలన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చారు. దాని యొక్క శాస్త్రీయ నామాలు కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత కూడా తీసుకొచ్చారు. మనకి మొక్కల్లో ఔషధాలు ఉన్నాయి కదా, బ్రూసిన్, ఇలాంటి డిజిటాలిస్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటారని అడుగుతాడు ఎక్కువగా బయాలజీలో. అంటే బ్రూసిన్ ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే కాయలు విత్తనాల నుంచి. అలాంటి దేనికి నివారణ, సైటిక నివారణ. సో దాని యొక్క నివారణ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే హిమోగ్లోబిన్ రెడ్గా ఉండగల కారణం ఏంటి అని అడుగుతాడు. అయితే రెడ్గా ఏ జంతువుల్లో ఉంటుందని కూడా అడగచ్చు. సో ఇనుము అంటే ఎఫ్ఈ ఫెర్రస్ కాబట్టి, అదేవిధంగా మానవుడు వానకం. అదేవిధంగా ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది అనిలీడర్ జీవులు రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అడగచ్చు. లేకపోతే ఆర్థోపోడ జీవులు రక్తం నీలంగా ఉండగల కారణం ఏంటి అని అడగచ్చు. ఓకేనా. హిమోసైనిన్ ఉండే మూలకం ఏంటి అని కూడా అడగచ్చు, కాపర్. సో ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలంటే పక్కన టేబులర్ ఫామ్లో ఉంటేనే ఈజీగా గుర్తుంటుందని నీట్గా రాశారు. రక్త వర్గాల పట్టిక, ఇది అందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ అని. ఏ రక్తం వారు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్ని చాలా ఇంపార్టెంట్గా నీట్గా క్లియర్గా టేబులర్ ఫామ్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోవడానికి. సో నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మనం విటమిన్స్. సో విటమిన్స్ కూడా మనకి ఏ విటమిన్ దేని నుంచి వస్తుంది, ఆ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి, దానికి లక్షణాలు ఏంటి అని నీట్గా ఒక టేబులర్ ఫామ్ ఇచ్చాడు. సో నీట్గా ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఇది బయాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఫిజిక్స్లోకి వెళ్తున్నాం. నేను డైరెక్ట్గా చాప్టర్ 4లోకి వచ్చిన కాంతి, ఎందుకంటే కాంతి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీ అందరికీ తెలిసిందే. సో కాంతిలో చూసుకుంటే మనకి సో ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ పడే ఛాన్స్ ఎక్కడి నుంచి ఉందంటే, ఒకటి లైటు, రెండు మెకానికల్ యాంత్రిక శక్తి అనుకుంటుంది, యాంత్రిక శక్తి లేదా కరెంటు, దట్ మీన్స్ విద్యుత్. అక్కడ నుంచి మనకి పడతాయి ప్రాబ్లమ్స్. వాటిని ఏం చేశారంటే వెళ్ళి నీట్గా ఇచ్చారు మనకి ఇక్కడ. పుటాకార దర్పణం ప్రతిబింబం లక్షణాలు అంటే పుటాకార దర్పణానికి ఒక వస్తువు ఎక్కడ పెడితే దాని ప్రతిబింబం ఎక్కడ పడుతుంది అనేది రైల్వేలో గ్రూప్ బి కానీ లేదా ఎన్టీపీసీ అప్ టు ఎన్టీపీసీ రిపీటెడ్గా క్వశ్చన్ మాట ఏదో షిఫ్ట్లో పడుతూనే ఉంటుంది మీకు. సో ఇవన్నీ కూడా నీట్గా పక్కన ఇచ్చారు మనకి గుర్తుపెట్టుకోవడానికి. నాభి వద్ద అయితే ఎక్కడ పడుతుంది, లేకపోతే నాభికి మధ్యలో పెడితే ఎక్కడ పడుతుంది, అవన్నీ కూడా నీట్గా ఇచ్చారు. ఓకే. సో నెక్స్ట్ ఫిజిక్స్లోనే ఇంకా చూసుకుంటే ఇక్కడ కూడా అనంతనాభి, ఇది కూడా మనకి ఇస్తారన్నమాట. దాని యొక్క ఉపయోగం, అదేవిధంగా దర్పణాలు కదా మాట్లాడింది. ఇప్పుడు మనం వచ్చి దీని గురించి కటకాల గురించి కూడా మాట్లాడవచ్చు మనం. ఇక్కడ పుటాకార కర్పం గురించి, కటకాల యొక్క యూజ్ ఏంటి, సేమ్ కటకాలకు మధ్యలో వస్తువు ఎక్కడ పడితే ఎక్కడ ప్రతిబింబం పడుతుంది, అది కూడా ఇంపార్టెంట్ మనకి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సో విద్యుత్లోకి వచ్చాం. సో విద్యుత్లో కూడా మనకు ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. అంటే సిరీస్లో కలిపితే ఏంటి, అదేవిధంగా ప్యారలల్లో కలిపితే ఏంటి అన్నది కూడా రెసిస్టర్లని ఇంపార్టెంట్. అది దానికి సంబంధించినవి కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశారు ఇక్కడ విత్ ఫార్ములాస్ తోటి. ఫిజిక్స్ అన్నీ కలిపి కూడా లాస్ట్ని ఇచ్చారు మీకు. ప్రాబ్లమ్స్ చూపిస్తాను ఆగండి, ఇక్కడ ఇచ్చారు. సో ఫిజిక్స్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు చాప్టర్ నుంచి. సో ఇది ఫిజిక్స్ సంబంధించి. సో నెక్స్ట్ వచ్చి మనకి కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ రాసేసారు ఫస్ట్ పేజ్లో. సో తీసుకుంటే ఇక్కడ మనం సో డైరెక్ట్గా పేజీ కెమిస్ట్రీ వచ్చి ఓకే. సో కెమిస్ట్రీలో మనకి అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసే సేమ్ అలాగైతే బయాలజీ అదేవిధంగా ఫిజిక్స్ కవర్ చేశారు సేమ్ అదేవిధంగా టేబులర్ ఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎక్స్పెక్టెడ్గా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా డయాగ్రామ్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా దాని యూజ్ గురించి తీసుకొచ్చారు. ప్రాసెస్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో pH వాల్యూస్, దేనికి అంత pH వాల్యూ ఉంటుందో ఇంపార్టెంట్ టాపిక్ ఇది తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చి మనకి చూసుకుంటుంటే ప్రక్రియ, నెక్స్ట్ సిద్ధాంతాలు మనకి ఏదైతే ఫిజిక్స్లో క్వాంటమ్ సిద్ధాంతం కానీ డీ బ్రోగ్లీ సిద్ధాంతం కానీ దానికి ఎగ్జాంపుల్స్, దాని యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా గురించి దాని యొక్క ఫార్ములా, అదేవిధంగా మనకి అజిముత్తుల క్వాంటమ్ సంఖ్యలు ఉంటాయి కదా, క్వాంటమ్ సంఖ్యలు అదేవిధంగా క్వాంటమ్ సంఖ్యల ఫార్ములాస్ కూడా తీసుకొచ్చా మనకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ టేబుల్స్, నెక్స్ట్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి పీరియాడిక్ టేబుల్ ఇచ్చారు. సో పీరియాడిక్ టేబుల్ మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అని తీసుకొచ్చారు. దట్ మీన్స్ ఒకవేళ
స్కూల్ లెవెల్ కన్నా ఎక్కువ వెళ్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని చూసుకుంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కూడా తీసుకొచ్చారు. కొంచెం డెప్త్ పెంచి మనకి ఒక 2-3 పేజీల్లో కవర్ చేశారు, మిస్ అయినాయి అవన్నీ ఇక్కడ కవర్ చేసుకొచ్చారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, చర్యాశీలత శ్రేణి. సో దేనికి చర్యాశీలత ఎక్కువ ఉంటుంది, దేనికి చర్యాశీలత తక్కువ ఉంటుంది, లేదా ఏదన్నా మనకి ఈక్వేషన్ చేసేటప్పుడు దేనితో రీప్లేస్ చేస్తుందని చాలా చాలా ఇంపార్టెంట్ మీకు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ బంగారానికి చాలా తక్కువ ఉంటుంది, అదేవిధంగా పొటాషియంకి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా Ca కాల్షియం ఉంది కదా, ఫర్ సపోజ్ కాల్షియము అదేవిధంగా జింక్ ఉన్నాయనుకోండి ఒక ఈక్వేషన్లో, జింక్ని ఖచ్చితంగా కాల్షియం అనేది రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే దీని యొక్క అధిక చర్యాశీలత వల్ల. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా వస్తే గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో లాస్ట్ వచ్చి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమేమి కవర్ చేశారు చూడండి. చంద్రయాన్ 1, 2, 3, ఇస్రో ప్రథమ విజయాలు ఇవన్నీ కవర్ చేసుకొచ్చారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి ఎక్స్ప్లెయిన్ జరిగినాయి ఇప్పటి వరకు అవన్నీ కూడా నీట్గా డయాగ్రామ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కానీ లేదా వీడియోని పాస్ చేసుకుని చూడొచ్చు, ఎందుకంటే ఇప్పటికే లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసి. సో అన్నీ కూడా తీసుకొచ్చారు, ఈజీగా గుర్తుపెట్టుకోండి. చంద్రయాన్ 2 గురించి మొత్తం, చంద్రయాన్ 1 గురించి మొత్తం కూడా నీట్గా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్స్టెండ్గా ఉన్నాయి బుక్. ఆదిత్య L1 గురించి నెక్స్ట్ అప్కమింగ్ కూడా తీసుకొచ్చారు, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. మిషన్ దివ్యాస్త్ర. సో ఇవన్నీ కూడా బాగున్నాయి. సో లాస్ట్లో వచ్చి మనకి కొన్ని చెప్పాను కదా, కోడ్లు కూడా రాశారు ఇక్కడ మీకు. 150+ అన్నారు కదా, మైండ్ మ్యాప్స్, కోడ్స్, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ టేబుల్స్. సో విటమిన్ గుర్తుపెట్టుకోవడానికి అరేక, టోపీ. సో ఇదేదో రాశారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా నానా రారా కాస్త అని రాశారు, హ్యూమోటాక్సీ. స్టార్టింగ్లో చెప్పాను కదా, సో 6th క్లాస్ నుంచి సైన్స్ ముఖ్యమైన క్వశ్చన్ 1 లైనర్స్ తీసుకొచ్చారు, క్విక్ రివిజన్ అని. సో 6th నుంచి మనకి 7 అన్ని అప్ టు ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీలో ఇంపార్టెంట్ 7th క్లాస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 లైనర్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా 8వ తరగతి ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకొచ్చారు 1 లైనర్స్. అదేవిధంగా 9th క్లాస్ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ 9th అవగానే 10th కూడా తీసుకొచ్చారు ఇంపార్టెంట్ 1 లైనర్స్. సో ఇవన్నీ కూడా మీకు క్విక్ రివిజన్ అనమాట. నెక్స్ట్ 10వ తరగతి తీసుకొచ్చారు. తర్వాత ఏముంటుంది, ఇంటర్ పుస్తకాల ఆధారంగా క్విక్ రివిజన్ కూడా తీసుకొచ్చారు. సో బుక్ ఇది. సో బుక్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను నేను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి వీడియో మొత్తాన్ని. సో బుక్ అయితే ఎన్సీఆర్టీ ఇంటర్ పుస్తకాలు తెలుగు అకాడమిక్స్ కవర్ చేస్తూ కూడా అన్ని ఎగ్జామ్స్ యూజ్ అయ్యేలాగా రాశారు. అది కూడా ప్రతి విద్యార్థికి అర్థమయ్యేలాగా ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, టేబులర్ ఫామ్స్ కూడా. సో మ్యాక్సిమం చాలా బాగా రాసినట్టే బుక్ ఇది, చాలా నీట్గా ఉంది. ప్రతి టాపిక్ కవర్ చేస్తూ ప్రిసైజ్గా రాశారు. సో బుక్ అయితే బాగుంది, నాకు నచ్చింది ఇది. సో మీరు కూడా నచ్చితే తీసుకోండి. ఒకవేళ మీకు ఆన్లైన్లో నేను చెప్పింది కూడా చాలా ఫాస్ట్గా ఉంది అనిపిస్తే ఒక్కసారి ఆఫ్లైన్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. అక్కడైతే మీ ఇష్టం, ఎంత టైం అయినా తీసుకోవచ్చు కాబట్టి చూసుకుని బుక్ని నచ్చితే తీసుకోండి. ఇది మన ఈరోజు బుక్ యొక్క రివ్యూ. సో నాకు తెలిసినంతవరకు ఎవరైతే అడిగారో వాళ్ళందరూ కూడా హ్యాపీ అనుకుంటున్నాను. నేను చాలా రోజుల నుంచి అడిగారు నన్ను ఈ బుక్ చేయమని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బుక్ రివ్యూ చూసారు కదా ఫ్రెండ్స్. సో దీంట్లో నాకు నచ్చినవి ఏంటంటే బుక్ అనేది చాలా ప్రిసైజ్గా రాశారు, ఏదైతే ఇంపార్టెంటో అక్కడ వరకే రాశారు. అదేవిధంగా టేబులర్ ఫామ్స్ ఏదైతే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందో ఆ టేబులర్ ఫామ్స్, అదేవిధంగా గుర్తుపెట్టుకోవడానికి మైండ్ మ్యాప్స్ కూడా యూజ్ చేశారు. సో డయాగ్రామ్స్ వచ్చి చాలా కలర్ డయాగ్రామ్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవడం ఈజీగా. సో బుక్ అయితే చాలా బాగుంది. అదేవిధంగా ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ తర్వాత మనకి ప్రీవియస్ బిట్స్, దట్ మీన్స్ ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశాడు. సో ఓవరాల్గా బుక్ అయితే చాలా బాగుంది. సో ఈ రివ్యూ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే కొనండి ఇది, ఎవరైతే నన్ను రివ్యూ అడిగారో. సో ఇంకా ఎవరైనా ఈ బుక్ కొనాలి, ఎవరైనా అడిగితే మిమ్మల్ని సజెస్ట్ చేయమని అడిగితే ఈ వీడియోని అలా షేర్ చేయండి. ఈ ఫుల్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితేనే మాత్రం కొనుక్కోండి బుక్. నాకైతే సో బాగుంది, కంటెంట్ బాగుంది, అదేవిధంగా డెప్త్ బాగుంది, అదేవిధంగా ప్రీవియస్ బిట్లను కవర్ చేస్తూ ఎన్సీఆర్టీ కవర్ చేస్తూ రాసే సార్ బుక్ ఇది, చాలా నీట్గా అనిపించింది. సో ఒకసారి మీరు కూడా చూసుకోండి. అదేవిధంగా ఆఫ్లైన్లో ఉంటే ఆఫ్లైన్లో కూడా చూసుకుని కూడా కొనుక్కోండి.